గ్రామీణ నిరుద్యోగ యువత ఆశించేటువంటి ప్రధానమైన 2 ఉద్యోగాలు. ఒకటి పోలీస్, 2 టీచర్. నేను చాలాసార్లు ప్రస్తావించా. వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదు? జగన్ చెప్పిన మాట చేయాలి కదా. ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్తా వచ్చారు, ఆగిపోయినాయి. అవి ఖచ్చితంగా ఎలక్షన్స్ అప్పుడు సమస్య అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఆ మధ్యన ఏదో కానిస్టేబుల్ ఒక 6,500 7,000 యాక్చువల్గా అయితే ఏడాదికి ఒక 5,000 దాకా చేసుకున్న 25,000 పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చేవాళ్ళు. అట్లాగే టీచర్లను కనుక ఏడాదికి ఒక 5,000 చేసుకుంటే 25,000 వచ్చేవాళ్ళు. అది జగన్ సర్కార్ జీవితకాలం గుర్తుపెట్టుకునేవాళ్ళు. కానీ అవి 2 చేయలేదు. ఈ మధ్యకాలంలో ఒక 6,500 కానిస్టేబుల్ పోస్టులు, అట్లాగే ఒక 6,500 టీచర్ పోస్టులు. దీంతో పోలిక ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం క్లెయిమ్ చేసుకుంటుంది? తమ హయాంలో 10,313 ఈనాడు రాసుకొచ్చి టీచర్ పోస్టులు భర్తీ చేశారు చంద్రబాబు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము 20,000 భర్తీ చేసాం, ఇప్పటికి 13,000 చేసాం, ఇప్పుడు 6,000 కొత్తయి అని చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ ప్రభుత్వం 14,129 టీచర్ పోస్టులను భర్తీ చేసింది 1998, 2008, 2018 వివిధ కారణాల వల్ల భర్తీ కాని టీచర్ పోస్టుని మరియు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేసింది. చంద్రబాబు టైంలో అంతకుముందు ఉన్నటువంటి అట్లాంటి బ్యాక్లాగ్ పోస్టులు 10,313 అయితే మేము వచ్చాక 14,219 భర్తీ చేసాం. ఇప్పుడు కొత్తగా 6,100 కొత్త పోస్టులు భర్తీ చేస్తున్నాం, టోటల్గా 20,000 అని చెప్పి వీళ్ళు చెప్పుకొస్తున్నారు. బట్ ఉద్యోగం తీసుకున్న వాళ్ళు ఓట్లేస్తారా అనేది ఇక్కడ అసలు చర్చ.